హాయ్ అండి. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. సీజనల్ ఫ్రూట్స్ లాగా సీజనల్ వెజిటబుల్స్ కూడా తినాలి కదండీ! అలాగే పేజికాయలు అంటారు. ఇది పేజికాయలు, పొడుగు బీన్స్ అంటారు మా సైడు. సో, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. సో, తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇదొచ్చి కర్రీ సింపుల్‌గా ఎవరికైనా ఈజీగానే నా రెగ్యులర్ ప్రాసెస్ లాగే కర్రీ చేసేసుకున్నాను. కాకపోతే టమాటో యాడ్ చేసుకొని ఈసారి కర్రీ చేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. నీట్‌గా కడిగేసి కట్ చేసి పెట్టుకొని టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పోపు దినుసులతో ఫ్రై చేసేసుకుంటాను అనమాట. లిక్విడ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. దాన్ని అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా పెడతాను నేను ఎలా చేయాలో. నెక్స్ట్ చాలా ఈజీగా బ్యాచిలర్స్ పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంటలు రాని వాళ్ళు చాలా ఈజీగా చేసుకునే ఇలా ప్రొసీజర్లాగే నాది ఉంటుంది వంటలు. అలాగే ఆషాఢంలో బట్టలు ఎంతమంది ఆఫర్లో తీసుకున్నారో నాకు చెప్పండి. ఆషాఢంలో ఇప్పుడు బాగా కేజీ సేల్స్ నడుస్తున్నాయి కదండి. జెంట్స్ నుంచి లేడీస్ టవల్స్, బెడ్షీట్స్ అఫ్కోర్స్ ఏవైనా కేజీ సేల్స్ లాగా ఉన్నాయంట. నేను చాలా షాపింగ్ మాల్ యాడ్స్ బాగానే చూస్తున్నాను. సో, ఎంతమంది కొనుక్కున్నారు అప్కమింగ్ పండుగలన్నిటికీ ఇప్పుడే బట్టలు కొనేసుకుంటారు కొంతమంది. ఇక్కడ తెలంగాణలో అయితే దసరా టైంలో కూడా బాగా బట్టలు కొంటారు. ఎందుకంటే తెలంగాణలో దసరా పెద్దగా పండగ కాబట్టి కొనుక్కుంటారు కదా. సో, ఇప్పుడైతే కేజీ సేల్స్లో ఎన్ని శారీస్ వచ్చాయి, లేకపోతే ఎన్ని బట్టలు వచ్చాయి, ఎలా కొనుక్కున్నారో చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరూ ఆంధ్ర, తెలంగాణ ఆడపడుచు సెంటిమెంట్ అంటే ఆషాఢంలో గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటారు. ఆకు రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళు ఎక్కువ. అది అవైలబిలిటీ సిటీస్లో దొరకదు కాబట్టి నేనైతే రైతు బజార్లో వెళ్ళి తెచ్చుకొని రెడీ చేసి పౌర్ణమికి ముందరే పెట్టుకొని అంటారు కదా అని పెట్టేసుకున్నా. అఫ్కోర్స్ ఆషాఢం మొత్తం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పౌర్ణమికి ముందర పెట్టుకుంటే ఇంకా మంచిది అంటారు కాబట్టి నేను హడావుడిగా తెచ్చేసుకుని నిన్న పెట్టేసుకున్నానండి. సో, ఈరోజు పౌర్ణమి. ఇది మహంకాళ జాతర కూడా అవుతుంది సికింద్రాబాద్లో. ఈరోజు బోనాల పండుగ జాతరలు అన్నీ అవుతున్నాయి. ఒక్క ఏరియాలో ఒక్కొక్కటి అవుతుంది. అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైదరాబాద్ ఎండింగ్ వరకు ఈ ఆల్మోస్ట్ శ్రావణ మాసం వరకు ఈ జాతరలు అవుతాయి అన్నమాట. బోనాల జాతరలు అవుతూ ఉంటాయి. కొన్ని ఏరియాలో అయితే ఇంకా శ్రావణ మాసం ఎండింగ్ వరకు కూడా బోనాల జాతరలు చేస్తూనే ఉంటారండి. ఇక్కడ బాగా ఫేమస్ కదా బోనాల పండుగలు అంటేనే. ఇంకోటి ఏంటంటే బట్టలు షాపింగ్ ఇక్కడ తక్కువలోనే దొరికేస్తేనే ఇప్పుడు షాపింగ్ చేసేసుకుంటున్నారు. చాలా బాగా రెడీ అవుతారండి. ఇక్కడ బోనాల పండగ అంటే ఇక్కడ బతుకమ్మ పండుగ ఎంత బాగా చేస్తారో బోనాల పండుగ కూడా అంత బాగా చేస్తారు. అంత ఫేమస్. ఆషాఢం నెల మొత్తం బోనాల్లో అందులో చాలా బాగా రెడీ ఆడపడుచులు అందరూ, ఆడవాళ్ళందరూ బాగా రెడీ అయ్యి చాలా నిష్ఠగా పూజలు చేసుకుంటారు. అలాగే మేకల్ని, కోడిల్ని ఇలాగ ఏమైనా ఉంటే ఆట ఇచ్చుకోవడం అంటారు, అలా చేస్తారు. సో, నాకు తెలిసిన వరకు నేను నాలెడ్జ్ ఉన్న వరకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇంకా పూర్తి తెలుసుకోవాలంటే నేను తెలుసుకొని చెప్తానండి. కొంతమంది ఏంటంటే ఫాస్టింగ్ ఉండి బోనం ఎత్తుకుంటారు. ఫాస్టింగ్ ఉంటారు, ఆ బోనం చేసుకుంటారు. కొంతమంది ఫాస్టింగ్ లేకుండా మామూలుగా లైట్గా ఫుడ్ తినేసి ఈవినింగ్ మాత్రం బోనం ఎత్తుకొని పూజ చేసుకుని కూడా ఉంటారు. అలా కూడా కొంతమంది ఉంటారు. ఒక్కరిది ఒకటిలా స్టైల్ ఉంటుంది. మరి ఆ పద్ధతి ఏంటనేది నేను ఇప్పటివరకు ట్రై చేయలేదండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎత్తుకోవాలని, కుదరట్లేదు. మరి చూడాలి. థ్యాంక్ యూ.